కౌశిక్ రెడ్డి గారు ఏం అలిగేషన్ చేశాడు? పోలీసు మీద అలిగేషన్ చేశారు. మమ్మల్ని అక్కడున్న ఏసీపీ గారు కానీ సిఐ గారు కానీ నన్ను పోకుండా అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉన్నది కాబట్టి మమ్మల్ని పోలేకపోయింది కాబట్టి క్లియర్గా మేము ఆ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి, నా ప్రోటోకాల్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి పోలీసు మీద వాళ్ళు ఆరోపణ చేశారు. ఈరోజు సిఐడి వచ్చి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయన్నా, ఎవరైతే మీద అయితే ఆరోపణ చేస్తుండో వారితో కలిసి చుట్టే గిట్ట ఈ కేసు ముందుకు ఎలా పోతుంది అంటున్నాం మేము. ఎవరి మీద అయితే ఆరోపణ చేస్తుండో వారితో కలిసి సిఐడి అధికారులు చేస్తే కేసు ఎలా ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది కాబట్టి సో ఇప్పటికైనా ఒక ఎమ్మెల్యే మీద చేసిన ఆరోపణలు నన్ను ప్రోటోకాల్ లేకుండా ఆపేసాను కాబట్టి నా యొక్క పరువుకు భంగం కల్పించారు కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. దాని మీద మాకు న్యాయం చేయమని చెప్పి కౌశిక్ రెడ్డి అడిగితే ఈరోజు సిఐడి ఆఫీసర్ పెట్టుకొని ఇంకా ఎక్కువ హరాస్మెంట్ చేసుకొని డెఫినెట్గా ఒక పకడ్బందీ ప్రణాళికతోటి ఎట్టి పరిస్థితుల్లో కౌశిక్ రెడ్డిని లోపల వేయాలనే ఉద్దేశంతో జరిగే కుట్రలో భాగంగానే మేము అవసరం కాబట్టి ఇప్పటికైనా డీజీపీ గారు శివరెడ్డి గారు ఎమ్మెల్యేలను ఇలాంటి హరాస్మెంట్ చేసే ప్రభుత్వానికి దయచేసి మీరు సపోర్ట్ చేయదని చెప్పేసి మా ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ జరుగుతుంది.